నంద్యాల పట్టణంలోని తెలుగుపేటలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. నంద్యాల పట్టణంలోని తెలుగుపేటలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటి మిద్దెపై నిద్రిస్తుండగా చోరీ జరిగినట్లు బాధితుడు తెలిపారు. తెల్లవారుజామున మిద్దెపై నుంచి కింది గదిలోకి వచ్చి చూడగా చెల్లాచెదురుగా బట్టలు, వస్తువులు పడి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. రాలేదు రాకుంటే మాకు బియ్యాలు తీసుకొని చూసినాము. చల్లా చదివేసినారన్నీ. అనంతరం ఇంట్లోనే వస్తువులను, బీరువాలను పరిశీలించగా 10 తులాల బంగారుతో పాటు పావు కేజీ వెండి మరియు 50,000 నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఇంట్లో బీరువా తాళంను గుర్తించి అదే తాళంతో బీరువాలు తెరిచి చోరీ జరగటంతో తెలిసిన వారి పని అయి ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు క్లూస్ టీంతో ఇంట్లో పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది వచ్చేసి రాత్రి 12 వరకు మేల్కొని తాళం వేసుకొని పోయినాం పడగనికి. పొద్దున ఉదయం వచ్చే వరకు మొత్తం అంతా తాళం ఓపెన్ చేసేసి మొత్తం అంతా తీసేసి నాకు ఒక 2.5 తులము హారము, ఒక 6 జతలు పట్టు మామూలుగా కమ్మలు, ఒక చైను, 2 తులాల చైను, ఒక పావు కిలో వెండి, ఒక 2 బంగారు గాజులు, చెంపచారలు, 2 ఉంగరాలు, చెంపచారలు, క్యాష్ ఒక 50,000 డబ్బులు క్యాష్. మేము రాత్రి 12:30 వరకు ఇక్కడే మేల్కొనే ఉన్నాం సార్. కిందనే రాత్రి పడుకోవడానికి పైకి వెళ్ళాము. పైన 12:30 అట్లా ఆ టైంలో పడుకున్నాం మేము. ఉదయం లేచి 7 గంటలకు అట్లా కిందికి వచ్చి చూసేసరికి లాక్ వేసినట్టే ఉంది. తను ఓపెన్ చేసి వచ్చి చూసేసరికి లోపల అన్ని బీరువా ఓపెన్ చేసి బట్టలన్నీ కింద పడి లాకర్లో లోపల ఉన్న వస్తువులన్నీ పోయినాయి సార్. అన్ని సార్ పిలిచి కంప్లైంట్ ఇచ్చాము. ఆ బీరువాలో పావు కేజీ వెండి ఉంది సార్. వెండి వస్తువు కూడా ఉంది. క్లీస్ ఉంది, నాది చైన్ ఉంది, కమ్మలు 6 జతలు ఉన్నాయి సార్, 2 ఉంగరాలు, మాటీలు, చంపచారలు, గోల్డ్ రింగులు ఉన్నాయి సార్, 50,000 క్యాష్ ఉంది. తెలియదు సార్, అది కరెక్ట్ గా బీగాలు అక్కడ పెట్టింది వాళ్ళకి ఎట్లా తెలుసో కూడా తెలియట్లేదు. మేము బీరువా బీగాలంటే రహస్యంగానే పెట్టుకుంటాం కదా, ఆ ప్లేస్ మరీ వెతికి తీసినారు. పైన ఒకటే ఓపెన్ చేసినారు సార్, కింద కూడా ఎక్కువ ఏం ఓపెన్ చేయలేదు వాళ్ళు. ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడే వాళ్ళు తీసుకున్నారు. గాజులు కూడా ఉన్నాయి సార్, వెండి బంగారు గాజులు ఉన్నాయి సార్. కంప్లైంట్ ఇచ్చాం సార్ మేము. నేను ఆశా వర్కర్ని సార్ ఈ ఏరియాకి. పోలీస్ వాళ్ళు తొందరగా వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.